రిజర్వాయర్ సార్ సిటీ పోతా అంటే పోదు సార్. సిటీ పోతా అంటే పోదు. ఏది సిటీ అయితే వెళ్ళిపోండి సార్. ఇంక పోతా అంటే మాత్రం రిజర్వాయర్ చూసి నేను నా ఊరికి పోతా ఇడాక ఇబ్బంది ఉందా? రిజర్వాయర్ చూసేసి ఇడంగా మా ఊరు నా పక్క మండలమే కదా నాది, తుర్గపల్లి మండలం నా సొంతూరు. అరే గట్లంటే ఎట్లా నేను చూడకపోతే మరి ఎట్లా గంత అద్భుతమైన కట్టడాన్ని మా కోసం కాకపోతే ఎవరి కోసం నువ్వు అట్లా నాకు ఇట్లన్నా మరి ఎవరి కోసం అన్నది కట్టుకుంది? మా ముఖ్యమంత్రి గారు గొప్పది కట్టిందని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా మాకు? ఏమంటున్నా అంటే ఇట్లా లేకపోతే మీ వెహికల్ పెట్టరు, నాకేం ఇబ్బంది లేదు. మీ వెహికల్ అని కొండపోచ్చాము రిజర్వాయర్ చూసి అట్కిన అటే వెళ్ళిపోతాం మేము, ఇటు రాము కూడా. అరే ఇంత రిజర్వాయర్ చూడడానికి కూడా అవకాశం లేకపోతే ఇక మరి ఇంకా మీరు ఏం చూడాలి? నేను అనుకున్నప్పుడు ఎట్లా అంటారు మరి పోతా ఎందుకు కదన్నా చెప్పన్నా మనం దానికి మీకు తెలియదు, నేను సారు ఇద్దరం దోస్తులమే. ఇప్పుడు ఏమంటారు చెప్పు ఇక పైన రిజర్వాయర్ చూసిపోవడానికి ఏం ఇబ్బంది అన్న? గింత మంచి రిజర్వాయర్ కడితే మాలాంటి వాడు చూడకపోతే మేము ప్రపంచానికి ఇట్లా చెప్తామన్నా? ఈయన ఏం చేయలేదని చెప్తున్నా, చూశానని చెప్పాలి కదా చేసిన సంగతి. ఉన్నారా సీఎం గారు అక్కడ? లేకపోతే నాకు ఇంత ఎందుకన్నా? ఆయన వచ్చినప్పుడు అంటే రానియకూరు, కానీ ఉన్నప్పుడు ఎట్లా ఏమంటారు ఇక ఫైనల్గా చెప్పుర్రి. ఎటు పోవద్దంటే ఆడ పోసేట్టు ఉన్నాడు ఆయన, మనం అటు పోవద్దంట. అంటే మనం రిజర్వాయర్ చూస్తాను గుర్తున్నాము. మీరు చెప్తే ఇంకా చెప్తే ఇట్లా చూసి అట్లా వెళ్ళిపోతాం. ఏసీతో మాట్లాడండి ఒకసారి. సిటీకి వెళ్ళిపోతా ఇక మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మళ్ళీ చేస్తాడు ఎప్పుడన్నా? మీరు మంచిగా ఉండాలని కోరుకుంటాను కదా. ఇవా మరి అలా చెప్పాలి. నేను అదే అంటున్నా, వీలైతే మీకు బండి పెట్టండి. రిజర్వాయర్ చూసుకోవడానికి ఇంత మంచి రిజర్వాయర్ కడితే మాలాంటి వాడు చూడకపోయి ప్రపంచానికి ఇట్లా చెప్తామన్నా? ఈయన ఏం చేయలేదని చెప్తున్నా, చూశానని చెప్పాలి కదా చేసిన. రమ్మనండి, నేను ఫోన్ చేస్తా వాళ్ళకి. కొట్టిన తర్వాత మనం రోడ్డు మీద ఆపితే ఏం చేయలేము, చక్కగా చేసుకోలేకపోతే
ఎక్కడ స్టేషన్ వాళ్ళు ఇంత ఇంటిమేషన్ చూడు ఎట్లా పరాపస్ దిగింది. హైదరాబాద్ పోయిందాక గుర్తు కాదన్నా నేను హైదరాబాద్ ఏం చెప్పు ఉత్తగానే నేను ఎందుకంటే మరి సెక్యూరిటీ కోసం అనుకోతాం అది కాదు కానీ దేనికి ఇక్కడ ఏం బాగా